రాష్ట్రమంతా ఘనంగా దసరా ఉత్సవాలు, అమ్మవారి ఆలయాలకు పోటెత్తిన భక్తులు. జిల్లాలో బీఆర్ఎస్ కార్యకర్తల సంబురాలు, జాతీయ పార్టీ ప్రకటనతో వేడుకలు. కాక సేవలు ఎప్పటికీ మరువలేం, జయంతి సందర్భంగా నేతల నివాళి. జోగులాంబ జిల్లాలో ఇళ్ల మధ్యలోకి మొసలి, తిరిగి తుంగభద్రలో వదిలిన ఫారెస్ట్ సిబ్బంది. సాగర్కు పెరిగిన వరద ప్రవాహం, 18 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల. రాష్ట్ర వ్యాప్తంగా దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. అమ్మవారి ఆలయాలన్నీ భక్తులతో రద్దీగా మారాయి. ఉదయం నుంచే అమ్మవారి దర్శనం కోసం క్యూ కట్టారు భక్తులు. పండుగ రోజు ప్రజలతో పాటు నేతలు ప్రత్యేక పూజలు చేశారు. వరంగల్ జిల్లా భద్రకాళి అమ్మవారి ఆలయంలో దేవి శరన్నవరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. విజయదశమి సందర్భంగా అమ్మవారు నిజరూప దర్శనమిచ్చారు. ఉదయం నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున క్యూ కట్టారు. పెద్ద ఎత్తున ఆయుధ వాహన పూజలు చేశారు భక్తులు. సాయంత్రం జల క్రీడోత్సవం, విధిహంస వాహనంపై ఊరేగింపు, తెప్పోత్సవం జరగనుంది. హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరంగా తీర్చిదిద్దుతున్నటువంటి ఈ వరంగల్ నగరానికి గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటు అనేక చారిత్రాత్మకమైనటువంటి ఆలయాలకు కూడా నిధులు ఇచ్చి పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడం జరిగింది. అందులో భాగంగా భద్రకాళి ఆలయానికి బంగారు ఆభరణాలే ఆ తల్లికి సమర్పించడం కాకుండా మాడ వీధిలో కూడా 30 కోట్లు మరి శాంక్షన్ చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి యావత్ ప్రజానిక పక్షాన మరి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనం కోసం పోటెత్తారు భక్తులు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జ్ఞాన సరస్వతి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. చివరి రోజు కళాకారుల ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. మేమంతా కూడా హైదరాబాద్ నుండి ఈరోజు బాసరాకి వచ్చాము. విజయదశమి నాడు ఈరోజు శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయంలో ఒక అత్యద్భుతమైన ప్రదర్శనకి, కూచిపూడి నృత్య ప్రదర్శనకి అవకాశం కలిగింది. దానికి గుడి వాళ్ళకి, శ్రీ జ్ఞాన సరస్వతి గుడి దేవాలయం వాళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను. విజయదశమి రోజు అమ్మవారి పాదాల దగ్గర చేయడం అన్నది నేను మా పిల్లలు చేసుకున్న పూర్వజన్మ సుకృతము. నాగర్ కర్నూలు జిల్లాలో దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. బిజినాపల్లి, పాలెం, మహదేవన్పేటలో లక్ష్మీదేవి అలంకరణలో దర్శనమిచ్చారు. మహదేవన్పేటలో నందికోళ్ల సేవ వైభవంగా నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. నాగర్ కర్నూలు జిల్లా బిజినాపల్లి మండలం మహదేవన్పేట గ్రామంలో మహర్నవమి రోజున అమ్మవారిని శాంతింపజేసి అమ్మవారిని 9 అవతారాల్లో 9 రూపాయలుగా పూజించి 10వ రోజైన బుధవారం రోజు దసరా విజయదశమిగా రాజరాజేశ్వరిగా ఆరాధిస్తూ అమ్మవారి నుంచి ప్రజలందరినీ తన తల్లిని విద్య, బుద్ధి, వినయం, ప్రేమ, గౌరవం, వాత్సల్యాన్ని, జ్ఞానాన్ని పరిపూర్ణంగా ఇచ్చేటువంటి ఈ దుర్గాదేవి ఈ గ్రామ ప్రజలకు, ఈ జిల్లా ప్రజలకు, ఈ రాష్ట్ర ప్రజలకు, ఈ దేశ ప్రజలకు అందరికీ విముక్తిని, దుఃఖం నుంచి విముక్తిని కలిగించి విజయాన్ని సాధించే విజయపథంగా నడిపించేందుకు శ్రీ విజయ దుర్గాదేవిగా అమ్మవారిని ఆరాధించడం జరుగుతుంది. మహబూబ్ నగర్ లో దుర్గామాత ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుంచే అమ్మవారి దర్శనం కోసం క్యూ కట్టారు. జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు భక్తులు. సర్వమత సమ్మేళనానికి తెలంగాణ ప్రతీక అన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. విజయదశమి సందర్భంగా ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. సూర్యాపేటలోని తన క్యాంపు కార్యాలయంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ సోదరులతో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. మహాత్మా గాంధీ ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రంలో మత సామరస్యం ఫరీడు విల్లుతుందన్నారు. పేద ప్రజల కష్టాలు తొలగిపోవాలని, సమాజమంతా ఐక్యంగా ఉండాలని దసరా సందర్భంగా అమ్మవారిని కోరుకున్నట్లు చెప్పారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. కరీంనగర్లోని మహాశక్తి ఆలయంలో జరుగుతున్న దసరా వేడుకలకు హాజరై సెమీ పూజలో పాల్గొన్నారు. మహాశక్తి ప్రతిరూపాలైన పార్వతి, సరస్వతి, లక్ష్మీదేవులను దర్శించుకొని పూజలు చేశారు సంజయ్. వాళ్ళ చెడుపై మంచి సాధించిన విజయంగా విజయదశమి జరుపుకుంటాం.
ప్రతి ఒక్కళ్ళం కూడా మన లోపల ఉన్న స్వార్థాన్ని, ఆ కల్మషాన్ని తొలగించి సమాజ క్షేమం కోసం, పేద ప్రజల కోసం, ధర్మ రక్షణ కోసం, ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణం కోసం, ఒక శక్తివంతమైనటువంటి ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం అందరం కూడా కంకణబద్ధులు కావాల్సినటువంటి అవసరం ఉందన్న విషయాన్ని అందరం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి పాలకులు కానీ నాయకులు కానీ స్వార్థాన్ని విడదాం, ఒక మంచి సమాజ నిర్మాణం కోసం అందరం కష్టపడి ముందుకు రావాల్సిందిగా అందరికీ ఈ పండుగ పర్వదిన విజ్ఞప్తి చేసుకుంటూ, ఆదిలాబాద్ జిల్లాలో దుర్గాదేవి నిమజ్జన శోభాయాత్ర ఘనంగా జరిగింది. భజనలు, కీర్తనలు, కోలాటాలు, డప్పు చప్పుళ్లతో పాటు డీజే సౌండ్స్ మధ్య నిమజ్జనానికి దుర్గామాత విగ్రహాలు తరలి వెళ్లాయి. మహారాష్ట్ర సరిహద్దులోని పెన్ గంగా వరకు శోభాయాత్ర కొనసాగింది. దసరా పండుగ సందర్భంగా ఖమ్మం పరేడ్ గ్రౌండ్లో కుటుంబ సమేతంగా ఆయుధ పూజ చేశారు ఖమ్మం సిపి విష్ణు వారియర్. తుపాకీతో గాల్లో 3 రౌండ్లు పేల్చారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని మొక్కుకున్నట్లు చెప్పారు సిపి. కదా మనం ఒక్కలమే వస్తే బాగుంటుంది లోపలికి. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం పెద్ద మంగళారం గ్రామంలో జై భవానీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో దేవీ శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. విజయదశమి సందర్భంగా గ్రామంలో దుర్గామాత ఊరేగింపు నిర్వహించారు. మహిళలు, చిన్నారులు ఊరేగింపులో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కోలాటాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి నెలకొంది. కేరళ, మహారాష్ట్ర బ్యాండ్ కళాకారుల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దసరా పండుగ సందర్భంగా తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో రావణుడికి పూజలు చేశారు గ్రామస్తులు. విజయదశమి రోజు దేశమంతటా రాముడి విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటే ఇక్కడి గ్రామంలో రావణ ప్రతిష్ఠ చేసి 11 రోజుల పాటు పూజలు చేస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు ఆదివాసీ గ్రామాల్లో ఇలాంటి పూజలు నిర్వహిస్తారు. కూడా చరిత్ర అంతా వక్రీకరించి ఆయనను ఒక రాక్షసుడిగా చిత్రీకరించి ఆ విధంగా చేయడం చేసిండ్రు కాబట్టి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన ఆదివాసీ దళితుల బహుజనుల ప్రతినిధి. ఆయన మా ఆదివాసీల అస్తిత్వం కోసం, మా ఆదివాసీల దేవుడు కాబట్టి ఆయనను అన్ని గుడల్లో, అన్ని వాడల్లో, అన్ని గ్రామాలలో మేము రాజారావణ్ యొక్క వర్ధంతిని ఘనంగా జరుపుకోవడం జరుగుతున్నది. ఈ రాజారావణ్ యొక్క చరిత్రను కూడా ఒక దొంగగా, ఒక రాక్షసునిగా చిత్రీకరించి ఇవాళ ఆయన దహనానికి కార్యక్రమానికి పాల్పడుతున్నారు కాబట్టి వాళ్ళపైన ఖచ్చితంగా కఠినంగా చర్యలు తీసుకోరే. ఎవరైతే ఆయన దహనానికి పాల్పడుతున్నారో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్ కావచ్చు, ఐఏఎస్, ఐపీఎస్లు ఎవరన్నా కావచ్చు, మతదత్త సంస్థలు కావచ్చు, వాళ్ళపైన కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అంటే రావణుడు అంటే మాకు ఆదివాసీలకు అపూర్వమైన దేవుడు. దీనికి మేము కూడా ఖండిస్తున్నాం. అంటే ఇక్కడ భారతదేశంలో మొత్తం ప్రతి సంవత్సరం నడుస్తుంది, కానీ ఇక్కడ మేము కూడా వచ్చే సంవత్సరం ఆదిలాబాద్ నడివొడ్డు పట్టణంలో కూడా మేము భారీగా ఇట్లా చేస్తాం. ఇక్కడ ఈ దహనగా చేయకూడదు అనేది కూడా మేము దీనికి చాలా ఖండిస్తున్నాం. ఇక్కడ మేము ఈరోజు కూడా మా గ్రామంలో వర్ధంతి జరుపుకున్నాం. మరియు ఈ రావణ మూలం అంటే భారతదేశంలోనే కాక మాకు ముఖ్యమైన దేవుడు అయిన మా దేవుణ్ణి దానం చేయడం మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. అహింస, సమతావాదమే శాంతికి పరిష్కార మార్గమని గౌతమ బుద్ధుడు నిరూపించాడన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. మహబూబ్ నగర్ జిల్లా క్రిస్టియన్పల్లి దగ్గర గౌతమ బుద్ధ నగర్లో గౌతమ బుద్ధుడు, సామ్రాట్ అశోక విగ్రహాలను మంత్రి ఆవిష్కరించారు. బుద్ధ భవన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మనకు చేయడానికి గవర్నమెంట్ అనేది 10 కోట్లు 100 కోట్లు చేస్తారు. ఇక్కడ ప్రతి ఊళ్ళో కూడా బస్సు కూడా
బసవేశ్వరుని విగ్రహాలు రాసిన అవసరం ఉంది. బసవేశ్వర చరిత్ర, బసవేశ్వర చరిత్ర ఎవరైతే చదువుతారో వాళ్ళకి ఖచ్చితంగా మార్పు వస్తుంది, మనిషిలో మార్పు వస్తుంది. మనిషికి ఏం లేదు, ఉన్న జీవితాన్ని అయినా మంచి చేసుకుని అనేటువంటి ఆలోచన గ్యారెంటీ కలుగుతుంది. భేదాలు లేకుండా ఆనాడే ఒక పెద్ద విప్లవాత్మక మార్పు చేయడానికి చాలా నాలుగు జరుగుతుంది. మనం ఆచరించలేదు కనుక అది కొద్ది ఆచరిస్తే ఇట్లా ఉంది, మొత్తం ఆచరిస్తే ఇక్కడ గొప్ప ఉంటుంది. ప్రాంతీయ పార్టీగా ఉన్న టీఆర్ఎస్ జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ గా ఏర్పడడంతో ఖమ్మం జిల్లాలో సంబురాలు చేసుకున్నారు ఆ పార్టీ కార్యకర్తలు. పటాసులు పేలుస్తూ పండుగ చేసుకున్నారు. దేశ్ కి నేత కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. आज केसीआर साहब ने जो निर्णय लिया है बीआरएस पार्टी फॉर्म करने का, ये सारे देश में खुशी की बात है। और ये जो तेलंगाना में जो स्कीम्स दिए गए हैं पूरे देश में भी आना बोल के सब आवाम यहाँ का खुशी से इसका इजहार कर रही है। आज जो बीजेपी जो घर्षण ला रही है इंसानियत के बीच में और मुसलमान और हिंदू के बीच में भेदभाव ला रही है, वो इसका ये सबूत देती है कि आज से उल्लाह का खात्मा यहाँ से शुरू होने वाला है। और बीजेपी गवर्नमेंट जो कर रही है वो कौन सा भी स्कीम आज इंडिया में नहीं है। और स्कीम जो किसानों को यहाँ पर दे जा रहा है ये पूरे देश में अमल होने वाला है। और जो केसीआर साहब ने जो स्कीम्स लेके आए हैं और ये जो स्कीम्स की वजह से आज यहाँ तेलंगाना गवर्नमेंट में कोई भी खुशी से जो इसका ये ले रहा है, ये इस बात का सबूत दे रहा है कि आज आने वाले दिनों में ये पूरे देश के भी प्रधानमंत्री बनने का इजहार हो रहा है। और बहुत खुशी की बात है आज ये फेस्टिवल के दिन जो टीआरएस गवर्नमेंट की तरफ से आज केसीआर साहब ने जो निर्णय लिया है ये पूरे देश के आवाम भी खुश है और सारे मुसलमानों का भी साथ इसके साथ है। దివంగత నేత కాకా వెంకటస్వామి జయంతిని ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు జిల్లాలో నేతలు. కాకా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు నాయకులు. జిల్లాలో గడ్డం వెంకటస్వామి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ ఉద్యమంలో కాకా పాత్ర మరువలేనిదన్నారు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. కార్మిక నాయకునిగా ప్రారంభమై దేశ నాయకునిగా ఎదిగారని గుర్తు చేశారు. కార్మిక చట్టాలు తేవడంలో కీలక పాత్ర పోషించారన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో డీసీసీ కార్యాలయంలో కాకా జయంతి వేడుకలు నిర్వహించారు. కార్మిక లోకం పేద ప్రజల కోసం కృషి చేశారన్నారు పొన్నం. కాంగ్రెస్ నాయకులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, రాజమల్లయ్య నివాళులర్పించారు. వెంకటస్వామి గారి జీవితం ఒక కార్మిక వర్గం నుంచి ప్రారంభమై పార్లమెంటు నేతగా దేశ నాయకుడిగా ఎదిగి దేశంలో అనేక కార్మిక చట్టాలు తెచ్చినటువంటి వెంకటస్వామి గారు తెలంగాణ ఉద్యమానికి కూడా కీలక పాత్ర పోషించి మేము పార్లమెంట్ సభ్యులు అయిన తర్వాత వారి కుమారుడితో పాటు మమ్మల్ని అందరినీ కూడా తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా వ్యవహరించాలనేటువంటిది అనేక సందర్భాల్లో మమ్మల్ని ప్రేరేపితం చేసినటువంటి పెద్దలు. కాకా వెంకటస్వామి హయాంలోనే పెద్దపల్లి జిల్లా అభివృద్ధి చెందిందన్నారు బీజేపీ రాష్ట్ర దళిత మోర్చా నాయకుడు సూర్యనారాయణ. పెద్దపల్లి జిల్లా ధర్మారంలో కాక 93వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాక అభిమానులు కేక్ కట్ చేసి టపాసులు పేల్చారు. వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. పెద్దలు స్వర్గీయులు వెంకటస్వామి గారు మరి వారు పెద్దపల్లి పార్లమెంట్ గా ఉన్నప్పుడు ఈ యొక్క ధర్మారం మండలం సంబంధించిన అభివృద్ధి విషయంలో ఇక్కడ బస్ స్టాండ్ కానీ అప్పుడు ఇక్కడ ఎస్సీటీ టవర్ కూడా లేకుండే మరి వారి హయాంలోనే ధర్మారం మండలం అనేక అభివృద్ధి కూడా చెందడం జరిగింది. మరి తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇవాళ స్వర్గీయులు వెంకటస్వామి గారి యొక్క కాక జయంతి 93వ జయంతిని కూడా తెలంగాణ వ్యాప్తంగా జరపడం జరుగుతూ ఉంది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కాక జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు బీజేపీ నాయకులు. కాకా ఫోటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు బీజేపీ నాయకులు గిట్టిముక్కల సురేష్ రెడ్డి. కాకా పేద ప్రజల అభ్యున్నతికి కృషి చేశారన్నారు. కాకా ప్రజా జీవితంలో చేసిన సేవలను గుర్తు చేశారు. మనందరికీ తెలుసు కాకా ప్రాంతానికి తెలంగాణ సాధించడంలో ఎంత కీలక పాత్ర వహించిందని, మరియు కాకా కార్మిక లోకానికి మరియు ఈ ప్రాంత బడుగు బలైన వర్గాలకి చేసినటువంటి కృషి మరవలేనిది. మేము కూడా మా వంతుగా తప్పకుండా ఆయన ఆశయాలను సాధించే విధానంలో ముందుంటామని తెలియజేస్తున్నాం. కాకా బడుగు బలహీన వర్గాలు కార్మికుల అభివృద్ధి కోసం కృషి చేశారన్నారు బీజేపీ పెద్దపల్లి పార్లమెంట్ కన్వీనర్ మల్లికార్జున్. కార్మిక చట్టాలు తేవడంలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. గోదావరి ఖనిలో కాకా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తర్వాత బీజేపీ నాయకులు కాకా అభిమానులు కేక్ కట్ చేశారు. పేద ప్రజల కోసం అహర్నిశలు కృషి చేసి పేద ప్రజల అభ్యున్నతే తన ధ్యేయంగా ఆనాడే 75,000 మందికి కుర్చీలు వేసి కుర్చీల వెంకటస్వామిగా పేరుగాంచినటువంటి కాకా మనందరి మనసులో చెరగని ముద్ర వేసినటువంటి నాయకుడు కాకా వెంకటస్వామి గారు. ప్రత్యక్షంగా ఇటువంటి
స్వార్థం లేకుండా కొట్లాడినటువంటి వ్యక్తి కాకా వెంకటస్వామి. కాకా జీవితంలో ఎందరికో ఆదర్శమన్నారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మాజీ మున్సిపల్ చైర్మన్ మత్తమారి సూరిబాబు. ఏఎంసీ ఏరియాలోని కాకా వెంకటస్వామి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతలు కాకా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత కేక్ కట్ చేశారు. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో కాకా చేసిన అభివృద్ధి ప్రజలు ఎప్పటికీ మరువలేరన్నారు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మునిమంద రమేష్, బీజేపీ పట్టణాధ్యక్షుడు కోడి రమేష్. కాంగ్రెస్ బీజేపీ నేతలు కాకా జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ భారతదేశంలో ఒక అట్టడుగు స్థాయి నుండి ఒక దళితుడిగా ఉండి ఈ స్థాయికి వచ్చిందంటే అది చాలా గొప్ప విషయం. అతను ఈ తెలంగాణలో ఈ రాష్ట్రంలో అతని సెకండ్ అంబేద్కర్గా పిలవడం జరిగింది. అంబేద్కర్ స్థాయికి కాకపోయినా సెకండ్ అంబేద్కర్గా వెంకటస్వామి గారిని అందరూ కూడా అభిమానించేవాళ్ళు. ఈ సింగరేణి కార్మికులు ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో దానికి వీర పోరాటం చేసి కార్మికులకు అండదండగా ఉండి పెన్షన్ ఇప్పించినట్టు ఘనత ఉన్నది అనంటే వెంకటస్వామి గారికి. మరి అలాంటి మహానుభావుని చరిత్రను పాఠ్య పుస్తకాలలో చేర్చి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి అతను కాకా వెంకటస్వామి గారినే కాక తొలిదశ ఉద్యమంలో తెలంగాణ కోసం అసెంబ్లీలో పార్లమెంటులో గలమెత్తినటువంటి మహానుభావుడు వెంకటస్వామి గారు. గడ్డం వెంకటస్వామి గారి 93వ జయంతిని ఈరోజు భారతీయ జనతా పార్టీ బెల్లంపల్లి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వెంకటస్వామి గారు తెలంగాణ రాష్ట్రానికి చేసిన సేవలను స్మరించుకోవడం జరిగింది. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో కాకా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గాంధీ చౌక్ దగ్గర కాంగ్రెస్ నేతలు కాకా ఫోటోకు నివాళులర్పించారు. వెంకటస్వామి సేవలను గుర్తు చేసుకున్నారు. డిప్లొమా స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కొత్తపల్లిలోని స్పందన అనాథాశ్రమంలో కేక్ కట్ చేశారు. తెలంగాణ ప్రాంతంకి వెళ్ళి ఆతిథ్యం వహిస్తున్నటువంటి నాయకులు పెద్దలు కాకా గారు. ఆనాడు యువకులకు, ఆనాడు కార్మికులకు, ఆనాడు నిజంగానే ఎవరికి ఇల్లు లేని వారికి ఇళ్ల కోసం గుడిసెల వెంకటస్వామి పేరు పొందినటువంటి మహనీయులు కాకా గారు. వెంకటస్వామి గారి జయంతి వేడుకలను పురస్కరించుకొని అధిక సంఖ్యలో వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ దసరా రోజు కూడా ఈయనను మనం అందరం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెలంగాణ కోసం, తెలంగాణ ఉద్యమం కోసం ఎంతో కృషి చేసిన వ్యక్తి ఈ కాకా గారు. గూడు లేని పేదలకు నీడ కల్పించిన కాకా ఎప్పటికీ ప్రజల గుండెల్లో ఉంటారన్నారు నేతలు. రాష్ట్రంలో కేసీఆర్ పని ఖతమైందన్నారు బీజేపీ జాతీయ కార్యవర్గం సభ్యులు వివేక్ వెంకటస్వామి. ప్రాజెక్టుల నిర్మాణాలు కమిషన్ తీసుకుని కల్వకుంట్ల కమిషన్ రావు అయ్యారన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ గోదావరి ఖనిలో జరిగిన కాకా 93వ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. మాజీ కేంద్ర మంత్రి జి వెంకటస్వామి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. రాష్ట్రంలో ప్రజలు కేసీఆర్ను నమ్మే పరిస్థితి లేదని బీఆర్ఎస్ పేరుతో కొత్త డ్రామాలకు తెరలేపుతున్నారన్నారు. కార్యక్రమంలో జిల్లా బీజేపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేసీఆర్ కొత్త పార్టీ పెట్టాడు, బీఆర్ఎస్ పార్టీ. హిందూ పార్టీలు పెడుతున్నా ఆయనకి అర్థమైంది. చాలా చోట్ల పోస్టర్లు చూసినాం. దేశ్కి నేత కేసీఆర్. అరే రాష్ట్రంలోనే పోతున్నాడు ఆయన కీలకతం అయిపోయింది. మన దేశ్కి నేత అని ఏమో అర్థమవుతలేదు. బీఆర్ఎస్ నాయకులకి ఏదో అయింది, ఆలోచనలు కూడా తక్కువైపోయినాయి. వారు ఈ తెలంగాణ రాష్ట్రంనే నాశనం చేసిన వ్యక్తి కేసీఆర్. ఈ తెలంగాణలో తాగుబోతులు చేసిన వ్యక్తి కేసీఆర్. అవినీతిలో నంబర్ 1 ముఖ్యమంత్రి ఉన్న వ్యక్తి కేసీఆర్. మిషన్ భగీరథి ప్రాజెక్ట్ వేలాది కోట్ల రూపాయలు అవినీతి చేసి ఒక బిరుదు సంబంధించుకుండు, కల్వకుంట్ల కమిషన్ రావు అని చెప్పి. ఇక్కడ కమిషన్లు దోచుకొని అరగక ఇప్పుడు ఢిల్లీకి పోయి ఆయన ఒక హస్తం తిప్పుతామని చెప్పి ప్రయత్నం చేస్తుండు. అసలు ఆయనది ఏమంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఆయన నమ్మే పరిస్థితిలో లేరు, నమ్ముతలేరు. ఈ డైవర్ట్ మైండ్ గేమ్ ఆడటానికి ఢిల్లీకి పోవాలని ఒక నాటకం ఆడుతుండు, ఒక డ్రామా ఆడుతుండు. కానీ ఎట్లయితే కారు సారు పదారు అని చెప్పి 7 సీట్లు ఓడిపోయినాడో అట్లనే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పెట్టి బీఆర్ఎస్ పార్టీని తెలంగాణలో బొందబెట్టింది. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో కాకా జయంతి వేడుకలు జరిగాయి.
మాజీ కేంద్ర మంత్రి జి వెంకటస్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు జీవీఎస్ ఫౌండేషన్ నేతలు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు లింగమూర్తి, కిష్టయ్య, సదానందం, ఇతర అంబేద్కర్ సంఘం నేతలు పాల్గొన్నారు. కాకా శిష్యులుగా ఉన్నందుకు గర్వంగా ఉందన్నారు బీజేపీ నాయకులు బషీర్. జగిత్యాల జిల్లా రాజారాంపల్లిలో వెంకటస్వామి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. టపాసులు కాల్చి కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు. కాకా పేద ప్రజల అభివృద్ధి కోసం కృషి చేశారని గుర్తు చేశారు బషీర్. ఇలా విశాఖ ట్రస్ట్ కాకా ఫౌండేషన్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు జరుపుతున్నటువంటి వాళ్ళ కుటుంబానికి మేము రుణపడి మా వెలగటూరు మండల పక్షాన తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇవాళ వెంకటస్వామి గారు చేసినటువంటి నిరుపేదలు గ్రామాల లోపల బోర్వెల్స్ కానీ, బెంచెస్ కానీ, అంబేద్కర్ లా కాలేజీ కానీ, ఏదైతే నిరుపేదలు చదువుకోలేని పరిస్థితుల్లో ఉంటే చేయూతనిస్తున్నటువంటి వాళ్ళ కాకా కుటుంబ సభ్యులందరికీ, కాకాకు మరీ కాకా చెప్తుండే, అరే మనం ఏదైనా కూడా కుటుంబాల గ్రామాలలోకి వెళ్ళిపోలే, గ్రామాలలో పేదలు అయితే ఎవరైతే ఉన్నారో చదువుకోనటువంటి ఇంటి కుటుంబంలో కానీ పరిస్థితి నడవలేనటువంటి కుటుంబాన్ని మనం ఆదుకోవాలని చెప్పి ఎప్పుడు నిత్యం చెప్తుండేవాడు అతను. ఆయన సలహాల సూచనల కొరకే ఇలా మేమంతా నిజంగా చెప్తున్నా, ఆయన శిష్యుడని చెప్పుకోవడానికి నాకు ఎంతో గర్వకారంగా ఉన్నది. ఆయన లేనటువంటి లోటు చాలా బాధిస్తుంది. ఏదైతే మొన్న ముంపు గ్రామాలకు గురైనరో వారికి కూడా అన్నదాన కార్యక్రమం కానీ, తర్వాత నిత్యావసర సరుకులు కానీ కాకా ఫౌండేషన్ తరఫున పంచి పేదలకు అందివ్వడం జరిగింది. వారు ఉన్నప్పుడు నిరుపేద కుటుంబాలకు కూడా ఎంతో సేవ చేయడం జరిగింది. ఎనలేని సేవ చేశారు కాబట్టి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. కాకా వెంకటస్వామి గారు ఈ ప్రాంతానికి పార్లమెంటు సభ్యులుగా, కేంద్ర మంత్రిగా ఎనలేని సేవలు అందించినారు. వారికి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ, వారి కొడుకైనటువంటి శ్రీ వివేక్ గారికి కూడా మేము రుణపడి ఉంటాం. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం కొండకల్ గ్రామంలో దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి. కొండకల్ సర్పంచ్ లావణ్య కాశీనాథ్ గౌడ్ ఆధ్వర్యంలో రావణ దహన కార్యక్రమం జరుగుతుంది. అందరూ బతుకమ్మ ఆడాల్సిందిగా కోరుతున్నాం. హలో, ఆడపడుచులు అందరూ, యూత్, ఎస్పెషల్లీ యూత్ అందరూ బతుకమ్మ ఆడాల్సి కోరుతున్నాము. అందరు రావాలి, ఇది మన పండుగ కాబట్టి అందరు రావాలి. ఆడపడుచులు అందరు రావాలి. మళ్ళీ రాదు ఈ అవకాశం, మళ్ళీ సంవత్సరం పడుతుంది రావడానికి. అందరు రావాలి, యూత్ ఎస్పెషల్లీ అందరు యూత్ రావాలి. ఇక్కడ రావాలమ్మా, అక్కడే అందరూ మొత్తం నిండుకోవాలి. ఇక్కడ సెకండ్ రో, థర్డ్ రో, ఫోర్త్ రో అందరు ఫుల్ కావాలి. గ్రామ పెద్దలు అందరూ కూడా రావాలి. పిల్లలందరూ జరగడం కొంచెం, అందరు ఎక్కువ మంది వస్తారు, ఎక్కువ సంఖ్యలో అందరూ పాల్గొనాలి. ఆడపడుచులు, యూత్, ఎస్పెషల్లీ యూత్ అందరూ కూడా రావాలి.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బీజేపీ నేతల కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించారు ఎంపీ సోయం బాపురావు. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజాభవన్ ఉపయోగపడాలన్నారు. బీజేపీ నేతలు, ప్రజాప్రతినిధులు కంది శ్రీనివాసరెడ్డికి అభినందనలు తెలియజేశారు. పార్టీ కార్యకర్తలతో పాటు ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజలకు తాను ఎల్లప్పుడూ ప్రజాభవన్లో అందుబాటులో ఉంటానని చెప్పారు శ్రీనివాసరెడ్డి. కంది శ్రీనివాసరెడ్డి గారు ఒక మంచి ఆలోచనతోటి ప్రజల సమస్యలు తెలుసుకోవాలన్న ఉద్దేశం కాకుండా ప్రజలకు ఇక్కడ ఒక కార్యాలయం ఉన్నది అనే మరి వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి అన్ని విషయాలు కూడా చర్చించుకోవచ్చు అనే విధంగా మంచి కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. వారికి ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాం. ప్రజా సేవా భవన్ నా క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించడానికి వచ్చిన గౌరవ ఎంపీ బాపురావు గారికి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా. ప్రజాసేవా భవనే అని దీనికి ఎందుకు పేరు పెట్టింది సార్ అని అంటున్నారు. సాధారణంగా క్యాంపు కార్యాలయం అంటే ఒక వ్యక్తిగత కార్యాలయంగా భావిస్తారు. కానీ ఆదిలాబాద్ లాంటి వెనుకబడ్డ ప్రాంతానికి ఒక శాశ్వత వేదిక, ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి, ఏ సమయంలోనైనా ప్రజలు వచ్చి తమ గోడు వినిపించుకోవడానికి, వాళ్ళ కష్ట సుఖాలు చెప్పుకోవడానికి ఒక పర్మనెంట్ వేదిక, శాశ్వత భవనాన్ని నిర్మించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.